ప్రెజెంట్ కూడా వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. దాని గురించి ఇప్పటికే మీ అందరికీ తెలుసుంటుంది, మేటా ఏఐ గురించి. ఈ మేటా ఏఐ ఏంటంటే మనం ఇది వరకు ఏదైనా సెర్చ్ చేయాలంటే లైక్ హోటల్స్ కానివ్వండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇది వరకు మనం గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం వాట్సాప్లోనే జస్ట్ మన వాట్సాప్ వాల్పేపర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక రౌండ్ సింబల్ కనిపిస్తుంది బ్లూ కలర్లో. అది టచ్ చేస్తే చాలు మేటా చాట్ బార్ ఓపెన్ అవుతుంది, చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. వెంటనే మనకు కావాల్సిన డౌట్స్ అన్నీ దాంట్లో అడగవచ్చు. సో ఈ మేటా ఏఐ గురించి పబ్లిక్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ముఖ్యంగా వాళ్ళకి దీని గురించి తెలుసా ఒకసారి అడుగుదాం. అన్న, వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది తెలుసా? తెలీదండి. మేటా ఏఐ తెలుసు. అది ఏంటి, ఎలా యూజ్ చేస్తున్నారు దాన్ని? నేను అసలు చూడలేదు, ఓపెన్ కూడా చేయలేదు దాన్ని. అంటే అది చూడగానే ఏమనిపించింది? ఫస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. అలా ఎలా అంటారు? అంటే దానివల్ల ఆ ఫీచర్ వల్ల ఏదైనా యూస్ఫుల్ ఉంటుంది అనుకోవట్లేదా? అంటే ఆల్రెడీ ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అన్నీ ఉన్నాయి. సో అది అంత యూజ్ అనిపించలేదు నాకు. సో ఇప్పుడు మీరు ఇంకా యూజ్ చేయలేదా? వచ్చి చాలా డేస్ అయింది కదా. లేదండి, ఓపెన్ కూడా చేయలేదు. ఓకే, సో మొత్తానికి ఆ ఫీచర్ గురించి ఏమంటారు? ఫీచర్ అంటే వేస్టేనండి, నేను అంత యూజ్ చేయను దాన్ని. ఓకే, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇంకా యాక్చువల్లీ వాట్సాప్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళతో మాట్లాడదాం. వాట్సాప్లో మేటా ఏఐ అని ఒక ఫీచర్ వచ్చింది, ఐడియా ఉందా? నో, ఐ డోంట్. అంటే నువ్వు వాట్సాప్ యూజ్ చేయట్లేదా? యూజ్ చేస్తా కానీ అంత ఎక్కువ యూజ్ చేయను. వాట్సాప్ వాల్పేపర్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది కదా ఒక రౌండ్ సింబల్. ఏమో అంత ఐడియా లేదు. సో కొంతమందికి అయితే దీనిపైన నాలెడ్జ్ కూడా లేదు. ఇంకా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు వాట్సాప్లో గ్రూప్స్. సింపుల్ క్వశ్చన్, వాట్సాప్లో కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది చూసారా? వాట్సాప్ యూజ్ చేయం మేము, ఫోనే యూజ్ చేయం మేము. అదేంటి, ఏ క్లాస్ ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఫోన్ లేదా? నా దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, నీ దగ్గర ఉందా ఫోన్? ఉంది. వాట్సాప్లో కొత్త మస్తీ పర్లేదు. వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది చూసావా? తెలియదు, అంటే వాట్సాప్ ఎక్కువ యూజ్ చేయం. ఓకే, ఫ్యూచర్ వచ్చింది. ఏంటి ఛానల్స్ వాట్సాప్ ఛానల్స్ కాదు, ఒక మేటా ఏ అని ఒక ఫ్యూచర్ వచ్చింది. తెలియదు. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? అంతే ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఇంకా ఎవరికైనా ఐడియా ఉందా ఫోన్ గురించి, వాట్సాప్ గురించి? ఆ యాప్ ద్వారా ఏం సంబంధించింది? మనం గూగుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తామో అది ఇప్పుడు మనం వాట్సాప్లోనే సెర్చ్ చేయొచ్చు. లైక్ మనం ఫ్రెండ్స్ ఎలా చాట్ చేస్తామో మేటా ఏఐలో కూడా మనం అన్ని క్వశ్చన్స్ అడిగితే అది ఇమీడియట్గా ఆన్సర్ చేస్తుంది అనమాట. సో మీకు నాలెడ్జ్ లేదా? మాకు నాలెడ్జ్ ఉంది, బట్ వాట్సాప్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయము. ఓకే, సో మొత్తానికి వీళ్ళంతా ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. వీళ్ళ దగ్గర ఫోన్ కొంతమంది దగ్గరే ఉంది, బట్ వీళ్ళకి ఇంకా వాట్సాప్ ఏ ఫ్యూచర్ గురించి తెలియదంట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తారా మరి? చూస్తాం. ఫోన్స్ ఓకే, సో వీళ్ళంతా నిజంగా ఈ జనరేషన్లో ఉన్న మంచి స్టూడెంట్స్ అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది చూసారా? ఏఐ. ఏంటి, దాన్ని యూజ్ చేస్తున్నారా? కొత్త కొత్త ఫీచర్స్ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు కదా బాగా. అవును, మరి మీరు దాన్ని యూజ్ చేయడం లేదా? దానివల్ల యూస్ఫుల్ ఏం లేదంటారా? ఉంది, బట్ నేనైతే యూజ్ చేయట్లేను. ఓకే, ఇలాంటి ఫీచర్స్ రావడం ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? అంటే గుడ్ వేగా యూజ్ చేస్తే మంచిదే, ఒకవేళ ప్రాపర్గా హ్యాండిల్ యూజ్ చేయకపోతే అది కొంచెం. ఇది వరకు మనం ఏదైనా హోటల్స్ గురించి కానివ్వండి, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్లోనే వచ్చేస్తుంది కదా. సో మరి దాన్ని యూజ్ చేస్తారా ఇన్ ఫ్యూచర్? మేబీ యూజ్. సో ఇంకా కొంతమంది ఉన్నారు, గాంధీ మెడికల్ కాలేజా? ఏంటి, ఏం చదువుతున్నారు? బిఎస్సీ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్. ఓకే, సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడ సెర్చ్ చేస్తారు? ఎక్కడంటే ఏ ద్వారా తెలుసుకుంటాం, లేకపోతే లైక్ వెబ్సైట్స్ ఉంటాయి కదా. మరి ఇప్పుడు వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది మేటా యూజ్ చేస్తున్నారా? లేదు, ఇప్పటికైతే ట్రై చేయలేదు. మీ ఫోన్లో ఫస్ట్ దాన్ని చూడగానే ఏమనిపించింది? అసలు నేను ఆప్షనే చూడలేదు ఫస్ట్. మరి ఎలా తెలుసు మీకు? అంటే ఫ్రెండ్స్ ఫోన్లో చూసాను, బట్ మీ ఫోన్లో రాలేదా? చెక్ చేసి వచ్చింది, బట్ యూజ్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ యూజ్ చేస్తారా మరి? మేబీ. ఓకే, ఫైనల్గా ఇలాంటి ఫీచర్స్ ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? ఎంతవరకు యూస్ఫుల్ అంటే చెప్పలేము. ఓకే, సో మొత్తానికి ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది యూజ్ చేయడం లేదు, ఉన్న వాళ్ళు ఇంకా యూజ్ చేయడం లేదు. యాక్చువల్లీ వాట్సాప్లో స్టేటస్ మనం గతంలో 15 సెకండ్స్ మాత్రమే పెట్టేవాళ్ళం, తర్వాత 30 మినిట్స్ అయింది, ఇప్పుడు 1 మినిట్ అయింది.
ఇలాంటి ఫీచర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే అలాంటివి పబ్లిక్ క్విక్గా యూజ్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ లైక్ మేటా ఏఐ మాత్రం ఇప్పటికీ చాలామంది అంటే మనం అడిగిన 100 మెంబర్స్లో 100%లో 90% వరకు అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. కొంతమంది తెలియదని చెప్తున్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడతారు.